ప్రతిరోజు పూజలు చేస్తున్నా ఇంకా ఫలితం రాలేదనిపిస్తుందా? అయితే ఇది మీకోసమే. ఒక్కసారి నిజంగా ఆలోచించండి. మీ ఇంట్లో ప్రతిరోజు పూజ జరుగుతోందా? దీపం వెలిగిస్తున్నారా? అగరబత్తి పెడుతున్నారా? మంత్రాలు కూడా చదువుతున్నారు. కానీ ఒక ప్రశ్న, ఎందుకు కొందరి జీవితంలో దేవుడి కృప త్వరగా కనిపిస్తుంది, మరికొందరు సంవత్సరాలు పూజలు చేస్తున్నా మార్పు కనిపించదు? దేవుడు ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తాడా, లేక మనం తెలియకుండా ఒక పెద్ద తప్పు చేశామా? ఈరోజు మీరు తెలుసుకోబోయే విషయం చాలా మందికి తెలియదు. ముందు ఒక చిన్న ప్రశ్న, పూజ అంటే ఏమిటి? చాలా మంది అనుకుంటారు దీపం వెలిగించడం, పూలు పెట్టడం, మంత్రాలు చదవడం. అవి పూజలో భాగం మాత్రమే. పూజ అంటే దేవుడితో మనసు కలపడం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు, భక్తితో ఇచ్చిన ఒక్క పత్రం, ఒక్క పుష్పం, ఒక్క ఫలం కూడా నేను స్వీకరిస్తాను అని. ఇక్కడ గమనించారా? పదం భక్తి. దేవుడు ఎప్పుడు భక్తినే చూస్తారు. మీరు పూజ చేసేటప్పుడు నిజంగా ఇలా జరుగుతుందా? మంత్రం చదువుతూ, ఫోన్ చూస్తూ పూజ త్వరగా అయిపోవాలని అనుకుంటున్నారా? అది చేయకపోతే ఏదైనా కష్టం వస్తుందేమో అన్న భయంతో పూజ చేస్తున్నారా? ఇలా అయితే కామెంట్లో నిజంగా చెప్పండి, ఇప్పటి నుండి నేను మారుతాను అని. ఎందుకంటే దేవుడు మన చేతులు చూసి ఆశీర్వదించడు, మన హృదయంని చూసి ఆశీర్వదిస్తారు. ఒక గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. మొదటి వ్యక్తి రోజు గంట పాటు పూజ చేస్తాడు. మరి రెండో వ్యక్తి 5 నిమిషాలు మాత్రమే దేవుని ప్రార్థిస్తాడు. కానీ అతని హృదయంలో నిజమైన ప్రేమతో నిండిన భక్తి ఉంది. కాలం గడిచింది. గ్రామం మొత్తం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ రెండో వ్యక్తి జీవితం చాలా శాంతిగా మారింది. చాలా సంతోషంగా ఉన్నాడు. అప్పుడు ఒక వృద్ధుడు చెప్పిన మాట, దేవుణ్ణి పూజ సమయాన్ని చూడడు, పూజలో ఉన్న నిజాయితీని చూస్తాడు అని. యాంత్రిక పూజ మనసు లేకుండా చేస్తారు. కోపంతో పూజ, ఇంట్లో ఎవరికైనా కోపంగా మాట్లాడి వెంటనే పూజ చేయడం. దేవుణ్ణి డిమాండ్ చేయడం, నేను పూజ చేశాను కాబట్టి ఇది ఇవ్వాలి అని అనుకోవడం. పోలికలు, పక్కింటి వాళ్ళు ఎలా పూజ చేస్తున్నారో అని కంపేర్ చేయడం. పూజ పోటీ కాదండి. మరొక ఉదాహరణ చూద్దాం. ఒక విత్తనం నాటిన వెంటనే రేపు చెట్టు వస్తుందా? కాదు కదా. అలాగే పూజ కూడా ఒక విత్తనం. భక్తి నీరు, నమ్మకం సూర్యకాంతి. సమయం వచ్చినప్పుడు ఫలితం తప్పకుండా వస్తుంది. దేవుడు ఆలయంలో మాత్రమే ఉండడు, ఆయన నీ హృదయంలో కూడా ఉన్నాడు. నువ్వు దీపం వెలిగించేది దేవుడి కోసం కాదు, నీ లోకంలో ఉన్న అంధకారాన్ని తొలగించడానికి. ఈ రోజు నుంచి ఒక చిన్న మార్పు చేయండి. పూజ సమయం ఎక్కువ తక్కువ అవసరం లేదు, కానీ పూజలో మనసు ఉండాలి. దేవుడి పూలను కాదు, నీ ప్రేమను స్వీకరిస్తాడు. గుర్తుంచుకోండి, పూజ దేవుణ్ణి మార్చదు, పూజ మనిషిని మారుస్తుంది. మనిషి మారితే జీవితం మారుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మనం భక్తితో పూజ చేస్తాం. సమయం చిన్నదైనా పర్వాలేదు, ఆఫీస్కి టైం అయిపోతున్నా పర్వాలేదు. ఒక చిన్న దీపం పెట్టిన 2 నిమిషాలైనా సరే అంకిత భావంతో ఉంటే అదే దేవుణ్ణి మనల్ని కలిపే వారధి అవుతుంది. ప్రశాంతమైగా ఒక 2 నిమిషాలు దేవుడిని మనం సమయం గడిపితే చాలు. ఎక్కువ సేపులు, వెరైటీ పూలు, మనం ఖరీదైన ప్రసాదాలు, ఇవన్నీ దేవుడు స్వీకరించాడు. కుచేలుడి దగ్గర శ్రీకృష్ణుడు పట్టెడు అటుకులను స్వీకరించాడు, అంతే. ఆయనని కోటీశ్వరుని చేశాడు. కారణం, అక్కడ కుచేలుడిలో ఉన్న ప్రేమని శ్రీకృష్ణుడు గమనించాడు. అంతే అండి. మనం చూపించే ప్రేమని దేవుడు ఆశిస్తాడు. అది తీసుకొని మనల్ని ఆశీర్వదిస్తాడే తప్ప దేవుడికి ఖరీదైనటివి ఇంకా ఏమీ కూడా అవసరం లేదు. శివుడికి కేవలం ఒక చెంబుడు నీళ్లు పోస్తే చాలు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసింది ఒక్కటే, మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తామో దేవుడు మనల్ని అంతకన్నా